తెలంగాణ పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం. ఈ ఎన్నికల గురించి మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ ఎన్నికలపైన ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది ఒకసారి తెలుసుకుందాం పదండి. ఎట్లా ఉంది ఇప్పుడు ఈ రాజకీయం కానీ ఎలక్షన్ కానీ లీడర్స్ ఎట్లా ఉన్నారు? దేశంలో సంకీర్ణ గవర్నమెంట్ రావాలనే ఆలోచన ఉంది. ఎందుకంటే మోడీ వచ్చినాక గవర్నమెంట్ జాబ్స్ తీసేసి కొన్ని ఆల్రెడీ బ్యాంకులలో అన్నీ ఆటోమేటిక్ ఏటీఎం అని ఆధార్ కార్డు అని ఆ కార్డు మీద కార్డు మీద ఇస్తుండు. కనీసం సంకీర్ణ గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ వస్తాయేమో అని. ఉద్యోగాలు చేస్తేనే బయట బాగుంటుంది కదా. ఉద్యోగం చేస్తే కానీ 4 పైసలు వచ్చాయి, భార్య పిల్లలు సాధేది. ఉద్యోగాలు ఉద్యోగాలు ఎవరిస్తే వాళ్ళకేస్తే మంచిదని. పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి దేశంలోనే ఎట్లా ఉంది ఎలక్షన్ చూస్తే? ఎలక్షన్ మూమెంట్ ఇప్పుడు బాగానే ఉంది సార్, కంపల్సరీ. కాకపోతే ఏంటంటే పార్టీ రాజకీయ నాయకులు అటు ఇటు మారడం జరుగుతుంది కాబట్టి ఎవరికి వేయాలి ఓటు అనేది మాకు ఖచ్చితంగా తెలుస్తలేదు. కాబట్టి మేము మంచి క్యాండిడేట్ని చూసి ఓటు వేయగలుగుతాం. అందుకోసం మంచి క్యాండిడేట్ గురించే మేము చూస్తున్నాము. అంటే మీకు ప్రధానంగా ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఇక్కడ షాప్ ఉంది, సమస్యలు ఏం కనిపిస్తున్నాయి ముఖ్యంగా? ఏమున్నాయి సార్, ముఖ్యంగా అక్కడ డివైడర్ ఉంది. ప్రతి ఆదివారం ఆడవాళ్ళు మార్కెట్కి వెళ్తారు, ఆ రోడ్డు దాటాలంటే కష్టం అవుతుంది. సిగ్నల్స్ పెట్టారు, ఆ సిగ్నల్స్ పెట్టి ఆ సిగ్నల్స్ ఆన్ చేయడం లేదు. ఆ డివైడర్లు అడ్డం వేశారు. ఇప్పుడు 1 కిలోమీటర్కైనా అంత దూరం నుంచి ఎవరు రావాలన్నా రాలేరు సార్. డివైడర్లు తీసేయాలి. ముఖ్యంగా ఆడవాళ్ళకు ముఖ్యంగా చాలా కష్టం అవుతుంది మార్కెట్ వెళ్ళడానికి. దాని గురించి మేము ఎవరైనా నాయకులు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడదామంటే ఎవరు మా దాకా వస్తలేరు. ఏమున్నా గల్లీలో తిరుగుతున్నారు కానీ రోడ్డు పైనకి ఎవరు వస్తలేరు. అంటే మొన్న రాష్ట్ర ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు కేంద్రానికి సంబంధించి ఎవరుంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు మేము ఖచ్చితంగా మోడీ అని చెప్పలేము, కాంగ్రెస్ అని చెప్పలేము. సరైన వ్యక్తిని ఎంచుకుందామనే ప్రయత్నంలోనే ఉన్నాం కానీ ఇప్పుడు మేము చెప్పలేము అలా. అంటే ఇది దేశానికి సంబంధించి, మీరు రాష్ట్రంలో ఆల్రెడీ అసెంబ్లీ అయిపోయింది, ఇప్పుడు దేశంలో ఎట్లాంటి నాయకులు ఉండాలనుకుంటున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి దేశానికి సంబంధించి? ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, ఆల్మోస్ట్ 99% అంతా బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది రేవంత్ रेड्डी परफॉर्म एट्ला चूडाम अच्छे बोल रहे हैं लोग। अभी देखो किसका सरकार तो अभी कांग्रेस के आया, अभी किसका आया है, अभी तो अच्छा चल रहा है जी, कोई नहीं है मगजमारी किसी का भी, अच्छा है, फर्स्ट क्लास है. డబల్ బెడ్రూమ్లకు ఎప్పుడో పెడితే డబల్ బెడ్రూమ్ రాలే, ఎవరికి వెళ్ళాలనేది అదే టెన్షన్ ఉంది. మంచి వాళ్ళు వస్తేనే బాగుంటుంది కానీ మరి ఇక మాకు ఏది దానికి మాకు పేదలకు ఏమీ చేయలేదు సార్. వాళ్ళు అర్థం పార్టీలు మారడము ఇట్లా ఏంది, అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు సంపాదించుకొని పెడితే వేస్ట్ కదా. జనాలకి ఏమని చేస్తే కరెక్ట్ ఉంటుంది ఏదైనా సరే. ఇప్పుడు కేటీఆర్ 2 సార్లు వచ్చిండు, ఈసీఎల్కి 2 సార్లు వచ్చిండు. ఒకసారి ఫస్ట్ టైం వచ్చి మెట్రోస్ ఇంత మెట్రో వచ్చిందా, కనిపిస్తుందా బయట చూడు? ఇంత మెట్రో లేదు, ఇంత రాలే. 2 సార్లు మెట్రో వేస్తారు, ఇంత మెట్రో లేదు, ఏం లేదు ఇక్కడికి. ఒక ముందు చూడండి ట్రాఫిక్ జామ్, ఫ్లైఓవర్ మెసేజ్ జామ్ అయితే తెలుసా అక్కడ అవుతాం కదా వెహికల్స్. ఒక ఫ్లైఓవర్ కడతా అని చెప్పి ఇంతవరకు ఒక ఫ్లైఓవర్ కట్టలేదు. వాళ్ళతో కలవాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు ఉండదు. ఎందుకంటే మన పని మనం చేసుకుంటే మనం బతుకుతాం, లేకపోతే మనకేస్తారు వాళ్ళు, మనకేమి ఎవరు. ఓటే ఏదో వేస్తాం కానీ ఇక మూడును బట్టి, లేకపోతే నోటాకి వేసేస్తాం ఇక అంతే. ఎవరు నచ్చరండి, ఎవడు పని చేసేది. ఎలక్షన్ ముందు కబుర్లు చెబుతారు, వచ్చినాక ఎవడో పట్టించుకోడు. ఎవరిని దగ్గర రాని అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ అన్నట్టు కొందరు అంటున్నారు. ఒక్కో ఒపీనియన్ ఒక్కో రకంగా ఉంది. టీఆర్ఎస్ అయితే అంటలేరు ఎవరు పెద్దగా. బీజేపీ కాంగ్రెస్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు సర్పంచ్ ఉండే, మనకి ఏ పని కాదు ఆ పని రాతా మీద కూర్చొని ఎంత పర్ఫెక్ట్గా మనకు పని చేస్తారు. కానీ ఇప్పుడు అంత ఈజీ కాదు. ఎంపీ గారు ఎవరు గెలిచినా కూడా ఒక ఎన్ఎఫ్సి దగ్గర డబల్ బ్రిడ్జ్ చేయాలి సార్, అదైతే కన్ఫర్మ్. ఎవరైనా ముందుకు వచ్చి ఎంపీ గారు స్టేట్మెంట్ ఇస్తే మేము డబుల్ బ్రిడ్జ్ గ్యారంటీ చేస్తాం. చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది మల్లాపూర్ దగ్గర, అది చేస్తే మాకు చాలా సంతోషం ఉంటుంది. అంటే ఎలా ఉంది, గతంలో చెప్పారా లీడర్లు, గతంలో కలిసారా, మాట్లాడారా? కలవాలి, ఇప్పటివరకు వాళ్ళకి కలిసే అంత టైం కూడా లేదు. కొత్త వాళ్ళు మొత్తం ఈ 3 పర్సన్స్ కొత్త వాళ్ళు ఎంపీకి వేసిన వాళ్ళు, వాళ్ళతో కన్సల్టింగ్ ఏం చేయలేదు. ప్రజలే నిర్ణయిస్తారు. మేము అనుకుంటాం కాంగ్రెస్ వస్తే బాగుంటుంది, ఒకసారి చేంజప్ అయితే. చాలా రేట్లు మోదీ గారి గవర్నమెంట్లో చాలా రేట్లు పెరిగాయి. ఆడవాళ్ళైనా చాలా ఇబ్బంది పడ్డారు. గ్యాస్ సిలిండర్ అయినా, పెట్రోల్ అయినా, కందిపప్పు అవన్నీ చాలా రేట్లు పెరిగాయి. కాబట్టి
వాళ్ళ మీద కొంచెం వ్యతిరేకత వచ్చింది. ఛాన్స్ ఇవ్వండి సార్. మల్లాపురంలో మెయిన్ ప్రాబ్లం ట్రాఫిక్ ప్రాబ్లం జరుగుతుంది. మీ ఆశీర్వాదం ఉంటే నా అభిప్రాయం మటుకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం ఉండడం సంతోషమే, కానీ మనకి సెంట్రల్లో మటుకి మోడీ గారు ఉండాలి. ఈ ఎంపీకి మేము సపోర్ట్ అయితే మోడీ గారికి. మా ఇంట్లో 7 ఓట్లు ఉన్నాయి, 7 ఓట్లు మోడీ గారికి. ఎట్లా ఉన్నాయి మరి? అప్పుడు నువ్వు ఇప్పటికే చాలా సార్లు ఓటేసి ఉంటావు. అప్పుడు నాయకులు ఇప్పుడు నాయకులు ఎట్లా ఉన్నారు? ఎవరు పెట్టేది లేదు, ఎవరు చేసేది లేదు. మరి ఎట్లాంటి వాళ్ళు రావాలనుకుంటున్నావు దేశానికి పార్లమెంట్లో? ఇక వీళ్ళు వచ్చి చేసేది ఏం లేదు, వాళ్ళు వచ్చి చేసేది ఏం లేదు. మనం అయితే కష్టపడాలి, తినాలి. అన్ని సమస్యలే ఉన్నాయి. కాంగ్రెస్ రావాలి అంతే. అంతే రేట్లు పెరిగాయి, చాలా రేట్లు ఉన్నాయి. ఆదాయం తగ్గింది, రేట్లు పెరుగుతున్నాయి. సామాన్య బతకట్లేదు. అందుకే బీజేపీ ఉంది, కాంగ్రెస్ రావాలి. ఎట్లా ఉంది ప్రచారానికి వస్తున్నారు లీడర్లు? ఎట్లా వస్తున్నారు? ప్రచారంకి అయితే వస్తున్నారు బాగానే. పబ్లిక్ 3 పోటీ పడుతున్నాయి ఇక్కడ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు. ఎవరు వచ్చినా కూడా మనకు మల్కాజ్గిరికి మంచి చేయాలని ఆలోచిస్తాము. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా కానీ మనకు దాంట్లో ఇదేం లేదు. కానీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కొంచెం బాగానే చేస్తున్నారు. ఇంకా టైం కావాలి ఆయనకు. ఇప్పుడే వెంటనే ఎంబడే మనకు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా కొంచెం మంచిగా ఎడ్యుకేటెడ్ పర్సన్ వస్తే కూడా ఆయన కొంచెం ఏం చేస్తారో చూసామని జనాల్లో కొంచెం ట్యాక్ ఉన్నది. సార్ చూసాం, ఎవరు వచ్చినా జనాలకు మంచిగా చేయాలని కోరుకుంటాం. మా బిజినెస్ మాదే, వాళ్ళది అవసరం బట్టి వాళ్ళు వాడుకుంటారు మనుషులు అంతే. దాని తప్ప ఇంకేం లేదు, మొత్తం అవసరం బట్టే. ఏమనిపిస్తుంటే అందరూ అట్లనే ఉన్నారన్న, ప్రజలకు న్యాయం చేసేటోళ్ళు అంటే కార్యదీక్షతో పనిచేస్తారో వాళ్ళకి గెలిపిద్దామన్న ఉద్దేశం ప్రజల్లో ఉంది. చెప్పుడు మాటలు విని పోయే పరిస్థితి లేదు సమాజంలో. ప్రతి వాళ్ళు చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు, చాలా ఆలోచించి చేస్తారు. ఎప్పుడు తీర్పు ఏ విధంగా ఇచ్చేదో తెలియలేము. ఆహం ఎప్పటికైనా కానీ ఉండదు. ప్రజల్లో మమేకమై ప్రజలను అట్టడుగు స్థాయి నుంచి అందరినీ కలుపుకొని చేస్తేనే వాడే నాయకుడు. అది గమనించినప్పుడు ప్రజలు దాన్ని తీర్పు కరెక్ట్ ఇస్తారు. చెప్పుడు మాటలతోని మోసపోరు, ఏదే ఉచిత పథకాలతోని వాళ్ళు ఆశపడరు. ఎందుకంటే ఆ ఉచిత పథకాలు కొంతమందికి న్యాయం జరుగుతుంది, మిడిల్ క్లాస్ పబ్లిక్ వాళ్ళకి న్యాయం జరగట్లేదు. మిడిల్ క్లాస్ కూడా సముచిత న్యాయం జరగాలంటే ఈ ఆర్థిక పరిస్థితులు ఉంటాయి కదా, ఇది మినిమం సరుకులు అది అందుబాటులో ఉంటేనే అప్పుడు అది కూడా ఈ ప్రభుత్వాలు కానీ ఏ పార్టీ కానీ గమనించాలి. గమనించి వాళ్ళకి న్యాయం చేసినప్పుడు అది పరిపూర్ణమైన న్యాయం జరుగుతుంది. ఏ నాయకుడైనా కార్యదీక్షతో పనిచేయాలి. అప్పుడే వానికి నాయకత్వానికి లక్షణాలు ఉంటాయి. వాడి సమాజంలో గుర్తిస్తారు. వాళ్ళే నాయకత్వానికి ప్రజలు హర్షిస్తారు. ఎలక్షన్లు వస్తున్నాయి, లీడర్లు వస్తారు. మనమే లీడర్లు. ప్రచారం నడుస్తారు. ఇక మళ్ళీ టీఆర్ఎస్ ఉంటుంది కాక ఏం బాధ లేదు. కాంగ్రెస్ వస్తేనే బాగుంది. ఇప్పుడు ఈ పథకాలన్నీ పెట్టారు కదా, పథకాలు పెట్టడం వల్ల ఏంటంటే మనకు మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఇంకొంచెం ఏమన్నా, ఇప్పుడే వచ్చింది కానీ ఎన్ని రోజులు అంటే టీఆర్ఎస్ ఉండే. చూసారు కదా పార్లమెంట్ ఎన్నికల గురించి మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు. దేశంతో పాటు తమకు అండగా ఉండే నాయకునికి ఓటు వేసి గెలిపించుకుంటామంటున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో విజయ్, V6 న్యూస్, మల్కాజ్గిరి.